హాయ్ అండి. ఈరోజు నేను రొయ్యల కూర చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నేను ముందుగానే కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుందాం. నేను ముందుగానే పసుపు వేసి బాగా కడుక్కున్నాను రొయ్యల్ని. అవి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. రొయ్యలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా వేగించుకుందాం. ఈ రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి టమాటీ వేసుకుందాం. టమాటీ ఇంకా తొందరగా వేగాలి అంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. టమాటీ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ఇప్పుడు రొయ్యలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికించుకుందాం. ఉడికితే ఇలా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.